సందేహమా? ఏమది? అతను ఇయ్యవలసిన ధనము ఎంతయా అని. అది నీ సందేహము. హరిశ్చంద్రుడు మనకి ఇవ్వవలసిన రొక్కము మిక్కిలి స్వల్పము. ఆకాశమందలి నక్షత్రములు, భూమండలమందలి ఇసుక రేణువులు రెండింటినీ గుణంపగా వచ్చిన లత్తరే హరిశ్చంద్రుడు మనకి ఇవ్వవలసిన రొక్కము. నిరంతరము అతను ఇచ్చుచునే ఉండవలేను, మనమది పుచ్చుకొనుచునే ఉండవలేను, అప్పు తీరకనే ఉండవలేను. అందులకే కొలచుటకు గాని లెక్కించుటకు గాని ఒక్కసారి చెప్పేదను శ్రద్ధగా ఆకర్ణింపు. కంపై విశేషం ఉన్నది. అట్లు పైకి నువ్వన్న రత్నము నా తపశక్తి చేత ఆకాశమునకు అందజేసి అచ్చట స్తంభింపచేసదను. ఇది కొలచుటకు గాని లెక్కించుటకు గాని సాధ్యము కాని పరిమాణము. మార్గ మధ్యమున మరచని ప్రమాద మగులు ఒక్కసారి నా ఎదుట వల్లివేయము.